గగన్ రామ్మ. మొదటగా గగనం వారు ఆ బిడ్డ నేర్చుకున్న వాక్యం చెప్తారు. కొంత మోటివేషన్గా చెప్పగానే క్లాప్స్ కొట్టండి. అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. ధన్యతలు. అది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. నీతి కొరకు ఆకలి తప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. వెరీ గుడ్ నాన్న, చాలా సంతోషం. కొంచెం అటు ఇటుగా చెప్పినప్పటికీ చాలా తక్కువ సమయంలో నేర్చుకున్నారని పిల్లలు. వాళ్ళని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఒకసారి క్లాప్స్ కొట్టినానా. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ షర్లీన్ రామ్మ. అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. స్టడీ యూకేజీ. బాలుడు నల్వాసి త్రోవను వారిని నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్. చాలా సంతోషం. చాలా చక్కగా చెప్పింది. చిన్నపిల్ల అయినప్పటికీ కూడా చాలా సంతోషం. వరుణ్ తేజ్ రామ్మ. తండ్రి దేనికి వందనాలు. అందరికీ వందనాలు. అండ్ స్టడీ ఫస్ట్ క్లాస్. మనేశ్వర్ తేజ. దికాండము, నిర్గకాండము, కాండము, సంఖ్యాకాండము, ద్విపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండో గ్రంథము, రాయలు మొదటి గ్రంథము, రాయలు రెండో గ్రంథము, దినవృత్తాంతం మొదటి గ్రంథము, దినవృత్తాంతం మొదటి రెండో గ్రంథము, అజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఓబు, కీర్తనలు, సామెతలు, ఎస్తేరు, ప్రసంగి, పరమగీతము, షయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, వేలు, ఆమోసు, అధ్యాయాన, మేకా, హుము, హబక్కుకు, హుము, జఫన్యా, అగ్గాయి, జఫర్యా, మలకి. క్లాప్స్ కొట్టండి. చాలా సంతోషం. చిన్నపిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. చాలా సంతోషం అండి. నెక్స్ట్ లాఫీ మోక్షశ్రీ రామ్మ. మోక్షశ్రీ A to Z నుంచి బైబిల్లో నేమ్స్ నేర్చుకుందండి. చెప్పండి. అందరికీ వందనాలు. దేవునికి వందనాలు.
is Maxasri. I am studying UKG. A for Adamu, B for Belamu, C for Kalebu, D for Davidu, E for Esteru, F for Pharaoh, G for Gehazi, H for Gia, I for Isaku, J for Jakia, K for Kayanu, L for Lajaru, M for Moshe, N for Noahu, O for Obadiah, P for Petru, Q for Queen of Esteru, R for Ruth Garu, S for Solomonu, T for Timothy Garu, U for Furya Garu, V for Wesley Garu, W for William Garu, X for Excellent Mala Santa Claus, Y for Yoda, Z for Zephaniah. గట్టిగా క్లాప్స్ కొట్టినాను, గట్టిగా క్లాప్స్ కొట్టిన. వెరీ గుడ్, చాలా సంతోషం. చాలా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు పిల్లలు, చాలా సంతోషం. నెక్స్ట్ సృజన్. అందరికీ వందనాలు. దీని నామంలో ఉన్నాడు. పండించుకు లోపలివాడు పర్వదయం 12 వందనం. చాలా సంతోషం అండి. అంటే ఫస్ట్ తెలుగులో చెప్తానన్నాడు, కానీ తెలుగులో చెప్పలేకపోయాడు, ఏమనుకోకండి. చాలా సంతోషం అండి. పిల్లలు చాలా చక్కగా నేర్చుకున్నారు. నిజంగా ఆ మాటలు కూడా తిరగనటువంటి బిడ్డ నిజంగా అలా వాక్యం చెప్పాడంటే చాలా సంతోషం. ఇంకొకసారి క్లాప్స్ కొట్టినాను బిడ్డ నిమిషం. వెరీ గుడ్, చాలా సంతోషం. నెక్స్ట్ నెక్స్ట్ రిష్ కుమార్ వచ్చి వాక్యం చెప్తాం. రామ్. అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. మా నేమ్ ఈస్ రిష్ కుమార్, స్టడీ యూకేజీ. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, అసనిగ్రహం కలిసి 5:22 వచ్చిన అమ్మాయి. వెరీ గుడ్ నాన్న, క్లాప్స్ కొట్టండి. అయిపోయినా? వెరీ గుడ్. వేలచంద్రగూడెం పిల్లలందరూ కూడా అయిపోయారండి. వీళ్ళు చాలా తక్కువ సమయంలో నేర్చుకున్నారండి. చాలా తక్కువ సమయంలో, చిన్న పిల్లలు చాలా తక్కువ సమయంలో నేర్చుకున్నారు. అలాగే వాడపల్లి సంఘస్థులు కూడా, సండే స్కూల్ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో వాడు వచ్చి వాడపల్లి సంఘస్థులని కూడా ఒక్కొక్కరిని పిలిచిండి. చిన్నపిల్లలు మాత్రమేనండి, పెద్దవాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. సండే స్కూల్లో కూడా, అంటే ఒక చిన్న మాట అండి, సండే స్కూల్లో కూడా ఇంచుమించు 7th క్లాస్ 8th క్లాస్ పైనుంచి కూడా చదువుతున్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు సండే స్కూల్కి వచ్చేవాళ్ళు. వాళ్ళలో కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది, చిన్నపిల్లలకు మాత్రమే, అందరికీ కూడా అవకాశం లేదు. దయచేసి ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోండి. చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, అలాగే కొంతమంది పిల్లలు మాత్రం చెప్తారు. చెప్పినాను. అందరికీ ఉండాలండి. మా సండే స్కూల్ స్ట్రెంత్ అయితే చాలా తక్కువ. వాళ్ళు కూడా చాలా తక్కువ సమయంలో నేర్చుకున్నారు. వాళ్ళకి వచ్చిన మాటలు అయితే చెప్తారు. మీరైతే చాలా పెద్ద మనసు చేసుకుని అయితే అర్థం చేసుకోండి. అందరికీ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదర్ ముందుగా తన్నేంది అన్నాడు, కుడి వచ్చి నేను ఏందని అన్నాడు. కిసిందందడి భయముతో ఒకరినొకడు లోబడి ఉండడు. ఎఫెసు 5:21.
క్లాప్స్ కొట్టినాను. వెరీ గుడ్. నెక్స్ట్ తమన్. ముందుగా తండ్రి అయిన దేనికి వందనాలు, దైవ సేవకులు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము నెరవేర్చుటకై నన్ను పంపాను. అలాగే మనం కూడా పరలోకము నుండి తల్లి గర్భం ద్వారా భూమి మీదకి వచ్చాము. దేవుని చిత్త ప్రకారము జీవించాలి. చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక. వెరీ గుడ్. నేను క్లాప్స్ కొట్టిన చాలా తక్కువ సమయంలో నేర్చుకున్నారండి పిల్లలందరూ కూడా. తనిష్. ముందుగా తండ్రి అయిన దేవునికి వందనాలు, దైవ సేవకులు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే వాక్యం ఏపీసీల గ్రంథకు 1వ అధ్యాయం 4 నుండి 6 వచనములు. ఎట్లనగా తాను ప్రియుని యందు తన ఉచితముగా మనకు గ్రహించిన కృపా మహిమకు కృత కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నియమించుకుని మనము పరిశుద్ధాత్ములుగా నుండుటకు ఆయన యొద్దకు వెళ్ళడి. మనము అలాగునే దేవుడు అనేకులను యేసు ప్రేమలో నడిపించాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దించిన. వెరీ గుడ్. చాలా సంతోషం అండి. క్లాప్స్ కొట్టండి. మామూలుగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తడబడుతున్నారేంటి పిల్లలు అని అనిపించవచ్చండి కొంతమందికి. ఒకసారి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి చెప్పేస్తే కరెక్ట్గా సరిపోద్ది అంతే. అంటే ఈ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఎవరికైనా సరే కొంచెం భయం అనేది ఉంటుంది, పెద్దవాళ్ళకి ఉంటుంది, పిల్లలకి కూడా ఆ భయం వల్ల కొంచెం తడబాటు అనేది వస్తుంది తప్ప అంతకు మించి ఇంకేం కాదు. వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరం చెప్పాలంటే ఒక చిన్న టెన్షన్ వల్ల కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంతే. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి. నెక్స్ట్ గీత వచ్చి వాక్యం చెప్తాను. చేయకూడదు తొందరగా. యెహోవా అందరూ నాకు అల్మని జనులతో అన్నప్పుడు నన్ను సంతోషించింది. ఇంకా కథల్లో 122 ఒకటే. వెరీ గుడ్. నిజంగా చిన్నపిల్లలు చాలా ధైర్యంగా చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం. నేనున్నాను, పట్టుకుంటాను. అందరికి ఉన్నారు. My name is Geetika. నా వాక్యము నీతిని పట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవగి నన్ను దర్శింపుము. కీర్తనలో 75:2. క్లాప్స్ కొట్టిన చాలా సంతోషం. చాలా చక్కగా చెప్తున్నారు. చాలా సంతోషం. నెక్స్ట్ చెప్పాను కదండి, కొంచెం పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోని. నెక్స్ట్ గ్రేసిరాము. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ హేమా గ్రేసి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు
మనము ఉత్సహించి సంతోషించేదము. కీర్తనలు 118:24. వెరీ గుడ్ నేను క్లాప్స్ కట్. వెరీ గుడ్. నెక్స్ట్ నిస్సి. సారీ అండి, ఏమనుకోకండి, నాకు మాత్రమే చెప్పుద్దండి వాక్యం. వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ కన్నపురం పిల్లలు కూడా వాక్యం నేర్చుకున్నారండి ఎంతో కష్టపడి. ఫస్ట్ గౌతమ్ రమ్మ. ముందుకు వచ్చిన దేవుడికి వందనాలు. నేను చెప్పేది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చిగల్ల తోటలో నన్ను పరుండ చేస్తున్నాడు. వెరీ గుడ్ నాన్న, చాలా సంతోషం. వీళ్ళు కూడా పిల్లలు చాలా చక్కగా చాలా తక్కువ సమయంలో నేర్చుకున్నారండి నిజంగా. నెక్స్ట్ గణేష్. ముందైన ప్రభువుకి వందనాలు. కూడవచ్చిన వాళ్ళందరికీ వందనాలు. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రిని దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ వలె ఎర్రను నాటబడదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అందరికీ వందనాలు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ అమ్ములు. ఎక్కడ అమ్ము? అందరికీ వందనాలు. పాస్టర్ గారికి కూడా వందనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమై దేవుని వద్ద ఉండెను, వాక్యమై దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1. చాలా సంతోషం అండి. నిజంగా అసలు వీళ్ళందరూ కూడా చెప్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా తక్కువ సమయంలో అందరూ కూడా నేర్పించినటువంటి తల్లిదండ్రులకి, సండే స్కూల్ టీచర్లకి, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలండి. మంచిది. ఇంతటితో వాక్యాల కార్యక్రమం పూర్తయింది. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుని వాక్యంలో ప్రవేశిద్దాం. మనకున్నటువంటి సమయంలో కొద్దిసేపు దేవుని లేఖనాల్లోంచి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుని తదుపరి కృప దయచేస్తారు తండ్రి. కొద్దిసేపు దేవా నీ లేఖనాల నుంచి కొన్ని అమూల్యమైనటువంటి మాటలు దేవా ధ్యానించుకునిచుండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మీరు దయచేయండి ప్రభువా. ఏదైతే తండ్రి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు ఈ 2024 సంవత్సరాన్ని పూర్తి చేసుకునే కొద్ది క్షణాల ముందు ప్రభువా మీరు మాతో ఏ విషయాలైతే స్పష్టంగా మాట్లాడాలని ఆశపడుతున్నారో తండ్రి ఆ మాటలు అందింప చేయమని కోరుతూ క్రీస్తు వారి నామమున ప్రార్థన మనలను సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి నా వందనాలండి. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా
అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు